2013లో టీఏజీసీలో సోషల్ మీడియా అనేది చాలా బిగ్ ఇనిషియేటివ్. ఆ సోషల్ మీడియా అనేది మన మెంబర్స్‌కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, మన మెంబర్స్ మధ్యలో నెట్వర్కింగ్ క్యాపబిలిటీ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తుంది అనేది మాట్లాడడానికి మనతో ఈరోజు సోషల్ మీడియా అండ్ వెబ్ కమిటీ చైర్ రవి ఉపాధ్ ఉన్నారు. హాయ్ రవి. హాయ్ రమేష్. వెల్కమ్. సో మనం టీఏజీసీలో ఈ సంవత్సరం సోషల్ మీడియా మీద చాలా ఎంఫసిస్ పెడుతున్నాం కదా. సో దాని మూలంగా మన మెంబర్స్‌కి బెనిఫిట్స్ ఏంటి, సో దాని గోల్ ఏంటి అనేది మీరు మన మెంబర్స్తో షేర్ చేసుకుంటారా? తప్పకుండా రమేష్. సో 2013లో సోషల్ మీడియా ఇనిషియేటివ్ కింద మేము 2 మెయిన్ ప్లాట్ఫామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. ఒకటి ఫేస్బుక్, ఇంకోటి లింక్డ్ఇన్. వీటి రెండిట్లో మన మెంబర్ కమ్యూనిటీని ఇంకా క్లోజ్ నిట్ ఫ్యామిలీ కింద చేయడం కోసం మేము మల్టిపుల్ గ్రూప్స్ లాంచ్ చేస్తున్నాము. సో దాని భాగంగానే ఫస్ట్ ఫేస్బుక్ గ్రూప్ ఒకటి కమ్యూనిటీ గ్రూప్ లాంచ్ చేస్తున్నామండి. ఆ ఫస్ట్ ఫేస్బుక్ కమ్యూనిటీ గ్రూప్లో మీరు మెంబర్లు అయితే దాంట్లో ఏంటంటే యూ కెన్ డిస్కస్ అబౌట్ ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఒకవేళ మీకు హ్యాండీమ్యాన్ నెసెసిటీ ఉన్నా, లేకపోతే మీరు హై స్కూల్స్ ఆర్ కాలేజెస్ గురించి, లైక్ ఒకవేళ మీ ఏ కాలేజెస్ బాగుంటాయి ఏ పర్టికులర్ కోర్సెస్కి, ఆర్ స్కూల్లో ఏ కోర్సెస్ ఎలెక్టివ్స్ కింద తీసుకోవాలి హై స్కూల్లోని, అలాగే ఇఫ్ యూ వాంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ లైక్ ఏ మూవీస్ బాగున్నాయి, మూవీస్ రివ్యూస్ అయినా అది మన ఓన్ మెంబర్షిప్ గ్రూప్లోంచి, మన ఓన్ కమ్యూనిటీలోంచి మీరు యూ కెన్ ఆస్క్ ఫర్ సజెషన్స్ ఆర్ అడ్వైసెస్. సో దానికోసం ఫేస్బుక్ కమ్యూనిటీ గ్రూప్ లాంచ్ చేద్దామని మా ప్రయత్నం. ఎక్సలెంట్. సో అన్ని యాంగిల్స్లో కూడా కవర్ చేస్తుంది అనమాట. సో బట్ బేసికల్గా ఫేస్బుక్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు ప్రైవసీ గురించి కన్సర్న్ చూపిస్తుంటారు, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి తెలియకూడదని. అదే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? తప్పకుండా రమేష్. సో ఫేస్బుక్ గ్రూప్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మీరు దానికి మెంబర్ అయితే దట్ డస్ నాట్ ఆటోమేటిక్లీ అలౌ దాంట్లో వేరే మెంబర్లకి మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ ఉండదు. సో ఓన్లీ మీరు దాంట్లో పోస్ట్ చేసే ఏవైతే పోస్టులు ఉంటాయో అవే యాక్సెస్ అవుతుంది తప్ప మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అన్లెస్ వాళ్ళు వేరే మెంబర్లు మీ ఫ్రెండ్స్ అయితే తప్ప వాళ్ళు అవి యాక్సెస్ చేయలేరు. ఎక్సలెంట్ రవి. సో ఫేస్బుక్ గురించి చెప్పారు. ఫేస్బుక్ మన మెంబర్స్కి ట్రెమెండస్గా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ కిడ్స్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇట్స్ గ్రేట్లీ హెల్ప్ఫుల్ కదా. మరి కెరియర్ గురించి ఇప్పుడు మనందరం కూడా వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ సంథింగ్, రైట్? సో వర్కింగ్ ఫర్ సంబడి. కెరియర్ గురించి ఈ నెట్వర్కింగ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందో మన మెంబర్స్తో షేర్ చేసుకుంటారా? తప్పకుండా రమేష్. సో కెరియర్కి సంబంధించిన వరకు లింక్డ్ఇన్ ఏదైతే ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఉందో దాంట్లో మేము టీఏజీసీ ఒక గ్రూప్ లాంచ్ చేసి మన టీఏజీసీ మెంబర్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా దానికి యాక్సెస్ ఇచ్చి, దాంట్లో ఏంటంటే ఈదర్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కెరియర్లో వాళ్ళకి ఏదర్ అడ్వైసెస్ అయినా, ఆర్ కొత్తగా కెరియర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఏదర్ జాబ్స్ ఆర్ మెంటరింగ్ అయినా దానికోసం అడ్వైసెస్ అది ఇవ్వడానికి మన టీఏజీసీ మెంబర్ వాళ్ళందరూ దాంట్లో షేర్ చేసుకునేట్లు అది ప్రొవైడ్ చేస్తున్నారు రమేష్. ఎక్సలెంట్. సో ఇప్పుడు బేసికల్గా సేల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి పోస్టింగ్స్ చేయకుండా మనం దాన్ని కంట్రోల్డ్ మానిటర్ చేసి ఫస్ట్ మెంబర్ అప్రూవల్ చేస్తాము. మెంబర్ అప్రూవల్ చేసిన తర్వాత ద సెకండ్ థింగ్, మనం ప్రతి కాన్వర్జేషన్ కూడా మానిటర్ చేసి మనం అప్రూవ్ చేస్తేనే ఆ గ్రూప్లో పోస్ట్ అవుతుంది కదా? కరెక్ట్ రమేష్. ఓకే, ఎక్సలెంట్. సో అయితే ఇది వెరీ ఎక్సైటింగ్. అంటే ఫస్ట్ టైం ఇన్ చికాగో హిస్టరీ, తెలుగు అసోసియేషన్ హిస్టరీ కానివ్వండి, ఈవెన్ అమెరికాలో కూడా నేను ఇంతకుముందు వినలేదు, చాలామంది అసోసియేషన్స్ చూశాను, ఇంతకుముందు వినలేదు. సో మనం సోషల్ మీడియా పవర్ని లెవరేజ్ చేసి ఈరోజు ఇది చేయడానికి ట్రై చేస్తున్నాము. ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ అస్, ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ మెంబర్స్. ఎప్పుడు లాంచ్ చేస్తున్నాము, ఎప్పుడు మన మెంబర్స్ దే కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్? ష్యూర్ రమేష్, ఇది వెరీ యూనిక్ అండ్ ఫస్ట్ టైం ఐ బిలీవ్ ఏదైనా ఆర్గనైజేషన్ ఇలా చేస్తుంది. ఇది మేము March 2 లాంచ్ చేయడానికి అన్ని గ్రౌండ్ వర్క్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే మీకు March 2 టీజీసీ నుంచి ఈమెయిల్ వస్తుంది. దాంట్లో ఈమెయిల్లో అన్ని డీటెయిల్స్ మీకు దాంట్లో ఉంటాయి. సో టీఏజీసీ ఈమెయిల్ pr@tagc.org ఆర్ president@tagc.org, వీటి రెండింటినీ మీ స్పామ్లోకి వెళ్లకుండా మీరు సేఫ్ లిస్ట్లో పెట్టుకుంటే మీకు తప్పకుండా ఈ ఈమెయిల్లో అన్ని డీటెయిల్స్ మన సోషల్ మీడియా ఇనిషియేటివ్స్తో మొత్తం మీ ముందుకు వస్తాం. ఎక్సలెంట్. సో థ్యాంక్స్ రవి ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ అవర్ సోషల్ మీడియా టీమ్ రవి. సో మీరు టీఎల్జీసీ వెబ్సైట్కి వెళ్ళి దానిలో
సబ్ కమిటీస్లో చూస్తే సో మీకు రవి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రవిని కాంటాక్ట్ చేయొచ్చు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. లేకపోతే మన సోషల్ మీడియా కమిటీలో ఉన్న అదర్ కమిటీ మెంబర్స్ని కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్స్.